జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యారాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటది. కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నారు. రవితో ఉన్నా సరే నీచభంగ రాజయోగం అయ్యి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో గురువు గారు ఉండటం మూలంగా ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ మీకు పంచమ స్థానం మకర రాశి వద్ది. మకర రాశి మీద గురువు గారు సప్తమ దృష్టి ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. మీ లవ్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ లవర్ కి చాలా అనుకూలంగా అయితే ఉంటది ఈ మాసం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం రాహు ఉన్నారు. కుజుడు 4 దృష్టితో రాహు గారిని చూస్తారు. రాహుకి కుజుడికి అస్సలు పడదు, బద్ధ శత్రువులు. దీని మూలంగా ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ సంఘర్షణ జరుగుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ మాసంలో మాత్రం. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. యాంగ్జైటీ, డిప్రెషన్స్, అట్లాగే పొట్టకి సంబంధించిన సమస్యలతో, కాళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటది. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మాసంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు ఈ మాసంలో మాత్రం. కెరియర్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటది ఈ మాసం అనేది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.